ఇక్కడ మన విజయనగరంలో ఎంజీ రోడ్ దగ్గర ఎన్సిఎస్ ఎన్సిఎస్ థియేటర్ రెడ్ మూవీ అప్డేట్ గురించి చెప్తున్నాం బ్రదర్. ఇక్కడ రిలీజ్ రోజు అప్డేట్ కోసం మన ఎన్సిఎస్ డోలో ఏటీఎం వర్క్స్ ఓకే కొంచెం మాట ఇక్కడ మనం ఎంజీ రోడ్డులో ఎన్సిఎస్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన థియేటర్ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి సార్ చెప్తారు. ఎలా ఉంది అంటే ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేశాను, బాగానే ఉంది, స్ట్రిక్ట్గా పెట్టారు. చుట్టుపక్కల వారు అదే చెప్తున్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ థియేటర్లో. వేరే థియేటర్కి ఈ థియేటర్కి అబ్జర్వేషన్ చేశాను, చాలా రూల్స్ రెగ్యులేషన్. ప్రతి ఒక్క పర్సన్స్ కూడా మాస్క్ లేకపోతే మాస్క్, కొంతమందికి మాస్క్ ఉండి కొంతమందికి మాస్క్ లేదు కదా, వాళ్ళకు కూడా మాస్క్ సప్లై చేస్తూ ఈచ్ వన్ పర్సన్స్ కూడా శానిటైజర్ కొడుతూ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. కలెక్టర్, మన విజయనగరం జిల్లా కలెక్టర్ ఆయన చెప్పే మేరకు, ఆదేశాల మేరకు ప్రతి ఒక్క రూల్స్ రెగ్యులేషన్స్ అని పాటిస్తున్నారు. థియేటర్ యజమాను అలానే ఆ సార్తో మనం మాట్లాడుతున్నాం, ఆయన అభిప్రాయం చెప్తారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ మనం ఇప్పుడు ఎంత సీట్స్ ఉన్నాయి కెపాసిటీ, అలానే మీరు ఎంత సీట్ ఇచ్చారు, ఇంకా అంటే ఈరోజు మొత్తం హౌస్ఫుల్ అయ్యా లేదా డీటెయిల్స్ ఏమైనా చెప్పండి సార్. కెపాసిటీ 510 అండి. మీరు 257 50% ఆక్యుపేషన్ మీద గవర్నమెంట్ ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఆ ఉత్తర్వుల మేరకు శానిటైజ్ చేస్తూ ఎవరైనా పొరపాటున మాస్క్ లేకుండా వచ్చిన వారికి కూడా మాస్క్ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. వాళ్ళకి కేటాయించిన నెంబర్ సీట్లలోనే వాళ్ళ దగ్గర నుండి కూర్చోబెట్టి సీట్ బై సీట్ గ్యాప్ ఇస్తున్నామండి. ఈరోజు నిన్న మాస్టర్ మూవీ వేసామండి, 4 షోస్ హౌస్ఫుల్, 50% ఆక్యుపెన్సీ. టుడే రిలీజ్ బై రెడ్ మూవీ కూడా, అది కూడా 50% ఆక్యుపెన్సీ మీద 4 షోస్ ఫుల్ అండి. శానిటైజర్ కంపల్సరీగా షో వదిలిన తర్వాత శానిటైజ్ చేసిన తర్వాత రిపీట్ షోకి మళ్ళీ కూడా మేము ఆడియన్స్ అలౌ చేస్తున్నామండి. అంతవరకు చేయటం లేదండి. మా గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఏమైతే చేయమన్నారో శానిటైజ్ వేయటం చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. అలానే మీరు ప్రజలు భద్రత దృష్ట్యా చాలా ఆనెస్ట్గా ఉంటున్నారు, ఎంక్వైరీ చేసాం, పర్ఫెక్ట్గా ఉంది థియేటర్ అనేది, మెయింటెనెన్స్ కానీ అన్నీ బాగానే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ప్రజల తరఫున మీకు మా ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మన ఎన్సిఎస్ థియేటర్ దగ్గర మన ఫ్యాన్స్ ఉన్నారు, మార్నింగ్ వచ్చారు, టికెట్స్ కూడా ఆన్లైన్లో తీసుకున్నారంట. మొత్తం ఆన్లైన్లో ఇస్తున్నారు టికెట్స్, మొత్తం ఆన్లైన్లో ఇచ్చారు. ఇప్పుడు వెళ్తున్నారు షోకి. వాళ్ళని అసలు అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి డీటెయిల్స్ అన్నీ అడుగుదాం, ఓకేనా బ్రదర్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకలా? ఓకే ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈయనకి ఫ్యాన్స్? మేమా 10 years. మూవీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మూవీలో అంటే అంటే ఎట్లాంటి రోల్ చేస్తారు? ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ బాగుందా? ఓకే తమ్ముడు పట్టుకో రండి బ్రో, వస్తే బాగుంటుంది, ఏం కాదు, ఇదే కదా రా బ్రో. ఓకే, మన ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ని అడుగుదాం డీటెయిల్స్, మూవీ ఎన్ని గంటలకు వచ్చారు ఏంటి డీటెయిల్స్ అన్నీ అడుగుదాం. ఓకే బ్రో, ఇప్పుడు మూవీ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మూవీ? 11 గంటలుగా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సీటింగ్స్ అనేది మొత్తం ఇస్తున్నారా లేదంటే 50% ఇస్తున్నారా? 50% ఇచ్చారా? ఓకే ఓకే. మీరు ఫ్యానేనా లేదా మూవీ లవర్సా? డై హార్డ్ ఫ్యాన్. ఓకే ఓకే. మీ పేరు? అశోక్ కుమార్. ఓకే ఓకే. మూవీలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం లేదు, రచ్చ చేసేయడమే, ఇంకేది ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ షోస్ కూడా పడిపోయి సూపర్ హిట్ అని టాక్ కూడా వచ్చింది. అవునా, వచ్చిందా? బాగా ఉంది అంటే డబుల్ రోల్ పాత్ర ఎలా ఉందంట? డబుల్ రోల్ సూపర్, అన్ని యాక్టింగ్ ఎరగదీసాడంట. అవునా? మీరు ఇప్పుడు థియేటర్లో ఏమైనా ప్లానింగ్ చేసుకుంటున్నారా ఏమైనా, లేదా మామూలుగా జస్ట్ గోల్ చేస్తారా? సినిమా చూడడానికి కాదు, గోల్ చేయడానికే వచ్చాం. అవునా? రచ్చ చేసేయడమే, ఇంకేం లేదు. ఓకే ఓకే అమ్మా, ఓకే ఓకే. డై హార్డ్ ఫ్యాన్స్ మీరు అందరూ? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ మూవీ చూసినాక మళ్ళీ రివ్యూ చెప్పడానికి మళ్ళీ రండి. ఓకే. ఇక్కడ మన థియేటర్ దగ్గర ఎన్సిఎస్ థియేటర్ దగ్గర క్రౌడ్స్ వచ్చారు. సో ఇంకా స్టార్ట్ కాలేదు.
స్టార్ట్ అయ్యిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ షాపింగ్ మాల్ ఐమాక్స్లో ఆల్రెడీ షో పడిపోయింది. షో వేసేసారంట. మను ఎస్ఎన్ఎస్ తెలుగు, మను ఎస్ఎంఎస్ తెలుగా మను ఎస్ఎన్ఎస్ ఎన్ఎస్ ఎస్ఎన్ఎస్ వెయిట్ చేయి పడతాను ఒక్క నిమిషం. అవుతాను